కులర్నవతంత్ర విన్నారా పేరు? మంత్రోపనిషద్ విన్నారా? మంత్రోపనిషద్ విన్నారా? సో మంత్రోపనిషద్, కులర్నవతంత్ర, తంత్రయోగము ఇవన్నీ కూడా ముద్రల్ని వివరిస్తాయి. మరి మంత్రోపనిషత్ ఏం చెప్తుంది? ముద్రలతో పాటుగా ఓంకారము, గాయత్రి జపము కనుక జరిగితే మనల్ని ఆ ముద్రలు మంత్రంతో పాటుగా సమాధి స్థితికి తీసుకువెళ్తాయి అని మనకి మంత్రోపనిషత్ చెప్తుంది. సో ఇంత అద్భుతమైనటువంటి ముద్రల్ని కేవలం పూజలో మాత్రమే ఉపయోగించడం సమంజసమా? లేకపోతే ఫిజికల్ హెల్త్ని బాగు చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చా? ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ శరీరం బాగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ ధర్మాన్ని ఆచరించడానికైనా వీలవుతుంది. అంతేనా? అనారోగ్యం ఉంటుంది, పూజలో ఒక గంట సేపు కూర్చోమంటే కూర్చోగలుగుతామా అండి? సో శరీరము ఆరోగ్యవంతం చేసుకోవటానికి ఆసనాలు, ప్రాణాయామంతో పాటుగా ముద్రలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ముద్రలు ఎలా ఇంపార్టెంట్? ఇప్పుడు మనం గమనిస్తే ఆసనాలు ఎలా చేస్తాము? ఆసనాలు ఎలా చేస్తాం? మనం శరీరంతో ఆసనాలు చేయడం జరుగుతుంది. మనస్సుతో ఏం చేస్తాము? మనస్సుతో ప్రాణాయామమా? మనస్సుతో ధ్యానం చేస్తామా? ఓకే. మరి యోగ శాస్త్రం దీని గురించిన వివరణ ఎలా ఇస్తుందో చూద్దాం. మనం ఎప్పుడైనా భృగురత్నావళి ఎవరైనా విన్నారా? తైత్తరీయ ఉపనిషద్. పోనీ తైత్తరీయ ఉపనిషత్లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఆ బ్యూటిఫల్ స్టోరీ చెప్పడం కొంచెం లెందీ అవుతుంది కాబట్టి ఆ క్రక్స్ మాత్రమే నేను మీకు చెప్తాను. అందులో అద్భుతంగా పంచకోశ థియరీ అనేది మనకు యోగశాస్త్రం అందునుంచి పంచకోశ థియరీని తీసుకుంది. సో ఈ పంచకోశ థియరీ ఏంటి? ఫిజికల్ బాడీని అన్నమయ కోశము. విన్నారా ఇవన్నీ కోశాల పేర్లు? వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అన్నమయ కోశం తర్వాత ప్రాణమయ కోశము, అద్భుతం. నెక్స్ట్ మనోమయ కోశం, ఎస్. నెక్స్ట్ విజ్ఞానమయ కోశము, నెక్స్ట్ ఆనందమయ కోశము. వీ హ్యావ్ ఆల్ ప్రివిలేజ్డ్ ఆడియన్స్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ పంచకోశాల గురించిన వివరణ తెలుసుకున్న తర్వాత ఈ పంచకోశాలు మన శరీరంతో ఎలా, హౌ డు వీ అసోసియేట్ విత్ ఇట్? ప్రాణమయ కోశం ఎవరో ఇందాకేదో ఆన్సర్ చెప్పారు. ఎస్, అ సటిల్ బాడీ వేర్ వీ పర్ఫార్మ్ లాట్ ఆఫ్ ప్రాణాయామ. కేవలం శరీరానికి మాత్రమే కాదు, ప్రాణాయామము సటిల్ బాడీ అయినటువంటి ప్రాణమయ కోశానికి కూడా సంబంధించింది. మనోమయ కోశము ఇక్కడి నుంచే, ఎస్, అహం అంటే నేను అన్న భావన ఎక్కడ ఉదయిస్తుంది? మనోమయ కోశం. దానిపైన పై లేయర్ అనుకోండి, పై కోశం అనుకోండి, అది వచ్చేసి విజ్ఞానమయ కోశం. సో విజ్ఞానమయ కోశము, దానిపైన ఆనందమయ కోశం చెప్పుకున్నాం. విజ్ఞానమయ కోశం పైన ఆనందమయ కోశం ఎందుకు వచ్చింది? విజ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, పర్ఫెక్ట్. దానిపైన ఆనందమయ కోశం ఏంటి మరి? ఆనందమయ కోశం ఇస్ హ్యాపీనెస్. సో ఆనందమయ కోశం హ్యాపీనెస్ అయితే విజ్ఞానమయ కోశం కేవలం నాలెడ్జ్ మాత్రమేనా? ఎన్లైటన్మెంట్. హూ సెడ్ దిస్? వెరీ గుడ్. సో ఎన్లైటన్మెంట్ విల్ హ్యాపెన్ అట్ ఆనందమయ కోశ. బట్ ఆనందమయ కోశకి చేరుకోవడానికి ముందరున్నటువంటి విజ్ఞానమయ కోశము మీరు బాగా గమనించినట్లయితే, దిస్ ఇస్ అ కోశ వేర్ అవర్ ఒపీనియన్స్ ఆర్ క్రియేటెడ్, మెయింటైన్డ్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ డిస్ట్రక్టెడ్. సమ్టైమ్స్ కొత్త విషయాలు తెలుసుకోవడంతోటే మన మానసిక స్థితి మార్పులు జరుగుతూ ఉంటుంది. ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? ఎస్, ఎస్, వెరీ గుడ్. సమ్టైమ్స్ కొన్ని విషయాలు వదిలేయటం ద్వారా మన మానసిక ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. అవునా? వెరీ గుడ్, సూపర్. సో మెనీ టైమ్స్, ఎస్, వదిలేయడం అనేది చాలా గొప్ప విషయం. కరెక్ట్. సో ఈ విజ్ఞానమయ కోశంలో ఏమవుతుంది అంటే, మన ఒపీనియన్స్ ఏవైతే మనం క్రియేట్ చేసుకుంటామో, ఏవైతే మనం వదిలేస్తామో అవి మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆనందమయ కోశానికి వద్దాం. హ్యాపీనెస్ అన్నారు. హ్యాపీనెస్ అంటే ఏంటి? బిగ్ క్వశ్చన్. యూ డూ దట్ ఈవెన్ ఇన్ స్లీప్, isn't it? We don't know that. So what do you think is your happiness then? Eternal happiness, where we do not depend upon anything except our own selves, is that eternal happiness. యోగి తనలో తాను రమిస్తూ ఉంటాడు అన్న వాక్యం మనం చాలాసార్లు చదువుకుంటాం. తనలో తాను రమించడం ఏంటి? ఏదైనా ఆలోచించారా? దే విల్ డెఫినెట్లీ హెల్ప్ టు
ప్యూరిఫై యువర్ అదర్ కోశాస్. ఎస్, డెఫినెట్లీ. పరోపకారం ఇదం శరీరం, అది డెఫినెట్లీ కరెక్ట్. కానీ ఎటర్నల్ హ్యాపీనెస్ వచ్చేటప్పటికి మన ఉపనిషత్స్ చెప్పేటటువంటి ఒక బ్యూటిఫుల్ వాక్య ఏంటి అంటే థాట్లెస్ స్టేటస్ హ్యాపీనెస్. థాట్లెస్ స్టేటస్ హ్యాపీనెస్. ఓకే, సరే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ప్రకారం ఏంటి అంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమః విద్యతే, అంటే నథింగ్ ఈజ్ సీక్రెట్ దాన్ నాలెడ్జ్. ఇప్పుడు మనము తెలుసుకోబోయే నాలెడ్జ్ ప్యూర్ ముద్రా నాలెడ్జ్. హవెవర్, హ్యావింగ్ సెడ్ దాట్, నాలెడ్జ్ అని మాత్రమే మనం అనుకోకుండా ఇఫ్ వీ యూజ్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్, ప్రతినిత్యం దైనందిన జీవితంలో మీరు కనుక దానిని వాడడం జరిగితే మీ ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ముద్రాస్. ఇప్పుడు ఇంత మనం ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది, ఎలా ఇవన్నీ రిలేటెడ్, ఇప్పుడు నెమ్మదిగా గమనిద్దాం. చేతి వేళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఒక్కొక్క ఫింగర్, ఒక్కొక్క థంబ్. థంబ్ రిప్రజెంట్స్ వాట్? అగ్ని. వెరీ గుడ్. ఇండెక్స్ ఫింగర్ రిప్రజెంట్స్ వాయు. పర్ఫెక్ట్. మిడిల్ ఫింగర్ రిప్రజెంట్స్ ఆకాశ. కరెక్ట్, ఆకాశ ఇస్ కరెక్ట్. అండ్ ద రింగ్ ఫింగర్ రిప్రజెంట్స్ Prithvi Tattva, right. The little finger represents Jala Tattva. మనకి అండాండం, పిండాండం, బ్రహ్మాండం, ఏదైతే యూనివర్స్ ఉందో, యూనివర్స్ ఏదైతే యూనివర్స్ ఏదైతే టోటలీ కంపోజ్డ్ ఆఫ్, అదే మనము, అదే పిండము, అదే అండము అని కూడా మనకి మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఇంబాలెన్స్ ఏర్పడినప్పుడు, ఓకే, ఇందులోని ప్రాణవాయువుల ఇంబాలెన్స్ ఏర్పడినప్పుడు మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ ముద్రాస్ అనేవి ఏం చేస్తాయి? ఈ ముద్రాస్ ఈ పంచతత్వాలు, ఈ 5 ఎలిమెంట్స్ని మార్పులు చేయడం ద్వారా, అంటే ఈ వేలుని ఇలా ఉంచుతాము, అగ్నితత్వం కొద్దిగా తగ్గించబడుతుంది. ఓకే, అండ్ ఈ వేలుని ఇలా వంచుతాము, ఇండెక్స్ ఫింగర్ రిప్రజెంట్స్ వాట్? వాయుతత్వం. దీనికి కారణమైనటువంటి, అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి కేవలం వాయువు ఎక్సెస్గా లోపల ఉండిపోవడం వల్ల కలిగేటటువంటి వాయువులు ఉంటాయి. వాటికి సంబంధించిన నివారణ ప్లస్ క్యూర్ రెండూ జరుగుతుంది. సో ఇప్పుడు ముద్రాస్కి వచ్చేద్దాం, డైరెక్ట్గా ముద్రాస్కి వచ్చేద్దాం. జ్ఞానముద్ర. కెన్ సమ్వన్ షో మీ జ్ఞానముద్ర? ధ్యాన ముద్ర. అది ఏం ఎలిమెంట్ అనుకున్నాం మనం? ఓకే, ఇది థెరపీ ముద్రగా చెప్పబడుతోంది. ఓకే, ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇస్ థెరపీ ముద్రాస్. ఓకే, ధ్యాన ముద్ర విల్ బి డన్ లైక్ దిస్. 5 ఉపప్రాణాలు ఉన్నాయి. మరి ఈ పంచప్రాణాలని, ఉపప్రాణాలని డైరెక్ట్గా వితౌట్ హ్యావింగ్ ఎనీ డిలే, just by formation of your fingers, you will start to activate them. That is the beauty of mudras. This is called prana mudra. Okay? This is called as prana mudra. Okay? Apana vayu annaru kada, apana mudra. Samana mudra ani inkoka mudra undi. That is made like this. మనకి అవి థెరపీ ముద్రాస్గా ఎలా మనం చెప్తున్నాం? There is so much of experiment and research that has been done on mudras therapy. Dr. Keshav Acharya Dio, ఈయన ఒకరు, డాక్టర్ ధీరజ్ గారు, వీళ్ళిద్దరూ చాలా ఎక్స్పెరిమెంట్స్, చాలా రీసెర్చ్ చేశారు. ఈ ముద్రాస్ నిజంగా పనిచేస్తాయా, కేవలం థియరీలు మాత్రమే మనం చెప్పుకుంటున్నామా? కాదు. Experiments and research have shown a beautiful bio-effect mechanism on the human brain, and the flow of prana is making the beautiful usage of prana in healing, maintaining and curing the ailments of this human body. That's the beauty of mudras. ఇప్పుడు అందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక ముద్ర చెప్తాను. వినగానే ముద్రాస్ నిజంగా ఇంత బాగా పనిచేస్తాయా, అలా అని మేము మెడిసిన్స్ మానేయాలా, అలాంటి ఆలోచనలు వద్దు. మెడిసిన్స్ని కంటిన్యూ చేస్తూ డాక్టర్ సలహా తీసుకుంటూ ఈ ముద్రా థెరపీని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే,
సంజీవిని ముద్ర అంటారు. ఒక్కసారి మేడంని చూడండి. మేబీ నేను కూడా చూపిస్తాను. దిస్ ఇస్ ద వే. ఈ థమ్ ఫింగర్కి మన థర్డ్ ఫింగర్ అనేది, సెకండ్ ఫింగర్ అనేది, దిస్ హ్యాస్ టు బి టచ్ విత్ ద థమ్ ఫింగర్, బేస్ ఆఫ్ ద టంగ్. యా, బేస్.